హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్ రైడర్ 46. ఇలా వీడియో చేసిందంటే మన దగ్గర అయితే NS2 ఉంది కదా, దీని రివ్యూ అయిపోతున్నాను అనమాట. అంటే ఎవరు కొనుక్కోవాలి, దీని ఫ్యూచర్స్ ఏంది, ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది, దీని ఇంజన్ కెపాసిటీ ఏంది, మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తా. కాబట్టి చూడండి వీడియో. సో గైస్, ఇప్పుడు బండి అయితే NS200 అనమాట. NS అంటే NS మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ NS అంటే నాక్డ్ స్పోర్ట్స్ అనమాట. 200 అంటేనేమో మనకి బండి వచ్చేసి 200cc వస్తుంది అనమాట. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంజన్ కెపాసిటీ చెప్పాలంటే, లిక్విడ్ కూల్ 4 స్ట్రోక్ 4 వాల్స్ ట్రిపుల్ స్పార్క్తో వస్తుంది అనమాట దీని ఇంజన్. ఇంకోటి ఇక్కడ కూలెంట్ ఇచ్చారు మనకి, చూసుకోండి. ఆబ్వియస్గా 200cc కాబట్టి బండి అయితే కూల్ అయిపోతుంది. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైటింగ్ విషయానికి వస్తేనేమో హాలోజన్ ఇస్తారనమాట గైస్. దీనికి వచ్చేసి హాలోజన్ ఇస్తారనమాట. మనమైతే హాలోజన్ నచ్చక ఎల్ఈడికి షిఫ్ట్ అయిపోయినాం. చూడండి, 2 DRLs ఇచ్చారు ఇక్కడ. మనమైతే ఎల్ఈడి వేయించేసినాం. లైటింగ్ ఇట్లా చూడండి. అంటే దీనికి హాలోజన్ ఇచ్చారు కానీ మనకి హాలోజన్ ఫోకస్ ఎక్కువ వస్తలేదు, కాబట్టి మనం ఎల్ఈడి వేయించినాం. ఇండికేటర్ ఇట్లా ఎల్ఈడి వేయించాం. చూడండి, ఇండికేటర్స్ ఇట్లా మొత్తం హాలోజన్తోనే ఇచ్చారు ఈ బండి. ఇండికేటర్ ఏమో ఎల్ఈడి, ఇండికేటర్ సీట్లో ఎల్ఈడి ఇప్పించాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ప్లేట్ గార్డ్ ఇచ్చారు గైస్. ఇంకోటి మనం ఈ మరగడ విషయానికి వస్తే కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ ఇచ్చారు, కాకపోతే ఇది కార్బన్ ఫైబర్ కాదు, మనకు వచ్చేసి ప్లాస్టిక్లు ఇచ్చారు చూడండి. అండ్ ఇంకోటి మనకి సస్పెన్షన్ విషయానికి వస్తే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు అనమాట మనకి సస్పెన్షన్. అండ్ ఇంకోటి బ్రేకింగ్ విషయానికి వస్తే మనకు ముందర వచ్చేసి 300 mm ఇచ్చారు అనమాట. 300 mm అంటే డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది ఇది. బ్రేకింగ్ విషయానికి వస్తే అవసరం పడుతుంది బ్రేకింగ్. అండ్ ఇంకోటి టైర్ వచ్చేసి మనకు ముందర 80/100 ఇచ్చారు అనమాట ముందర టైరు. ఇంకోటి మనకి సేఫ్టీ ఇక్కడ వచ్చేసి సేఫ్టీ గార్డ్ ఇచ్చారు మనకి. మీరు ఆఫ్టర్ మార్కెట్ ఇట్లా కొనుక్కోవచ్చు, ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూర్చొనేమో మనకి ఇంజన్ గార్డ్ ఇచ్చారు అనమాట, రెడ్ అండ్ వైట్లో చూడండి. అండ్ ఇంకోటి మనకి వెంకలు వచ్చేసి మనకి 230 mm వస్తుంది అన్నమాట డిస్క్ ఇచ్చారు. మనకి వెంకల టైర్ వచ్చేసి ఏమో 130/70 ఇచ్చారు అనమాట వెంకల టైర్. ఇండికేటర్ సీట్లో హాలోజన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను ఎల్ఈడి బల్బ్స్ వేసుకున్నా. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మరగడి ఇచ్చారు అనమాట. మనకి ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు బురద పడకుండా మరగడి ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శారీ గార్డ్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి శారీ గార్డ్ మనకి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ చైన్ వచ్చేసి ఓపెనింగ్ ఇచ్చారు అనమాట. ఎవ్రీ 500 kilometers చైన్ అయితే ఖచ్చితంగా లూపింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి మనకి ఇంకలా సస్పెన్షన్ చూస్తే రియర్ సస్పెన్షన్ ఇచ్చారు అనమాట. ఇది అడ్జస్టబుల్ అనమాట, మనం అడ్జస్ట్ ఇట్లా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చైన్ మనం స్టాండ్ విషయానికి వస్తేనేమో స్టాండ్ వచ్చేసి ఇంజన్ కట్ ఆఫ్ ఇచ్చారు అనమాట. స్టాండ్ అంటే బండి గేర్ వేసినప్పుడు ఒకవేళ స్టాండ్ ఇట్లా వేసింది అనుకో, బండి గేర్ వేసినప్పుడు ఇంజన్ అయితే ఆఫ్ అయిపోతుంది టోటల్గా. గైస్, మనం హ్యాండిల్ విషయానికి వస్తేనేమో ఇక్కడ హారన్ స్విచ్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఇండికేటర్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హై బీమ్ లో బీమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పాస్ ఇచ్చారు. అండ్ మనం రైట్ సైడ్ చేసుకుంటే ఇక్కడ ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేసి RPM చూపెడుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ఇండికేట్ చేస్తుంది అనమాట మనకి. ఇక్కడ వచ్చేసి బండి ఎన్నో గేర్లు ఉందో ఇట్లా మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి స్పీడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి బజాజ్లో ఇచ్చారు. ఇంకోటి దీని ఎగ్జాస్ట్ నోట్ ఇట్లండి ఒకసారి ఎట్లుందో. దీని ఎగ్జాస్ట్ నోట్ వచ్చేసి ఇట్లుంటుంది. అండ్ ఇంకోటి బండి మాత్రం లోకల్ అయితే అసలు మైలేజ్ ఇయ్యదు గైస్ చెప్పాలంటే. లోకల్ వచ్చేసి 25 to 30 ఇస్తుంది. మనకు హైవేలో వచ్చేసి 40 నుంచి 45 దాకా ఇస్తుంది. ఇంకా ఎవరు తీసుకోవచ్చో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ బండ్లు అనేది అసలు మైలేజ్ విషయానికి అయితే ఎవరు తీసుకోరు. అందరూ ఎక్కడైనా ట్రిప్స్ ఎక్కడైనా వెళ్ళాలంటేనే హైవేలో అయితేనే మంచి పనికి వస్తుంది బండ్లు. లోకల్ అయితే అసలు వేస్ట్ ఈ బండి ఫీచర్స్ అయితే ఇవి. త్వరలో దీన్ని మైలేజ్ టెస్ట్ వీడియో ఇట్లా చేస్తా గైస్. ఎంత మైలేజ్ ఇస్తుందో చెప్తా. నెక్స్ట్ సండే వరకు ఆ వీడియో ఇట్లా అప్లోడ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి, నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ గైస్.